ఏలేశ్వరం పట్టణంలో క్వారీపేట కాలనీలో ఇటీవల తిమ్మరాజు చెరువు వద్ద ప్రమాదానికి గురైన పంగర్తి విజయ్ కు 20వ వార్డు టీడీపీ నాయకులు జుత్తుల శ్రీను సభ్యులు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ యువ నాయకులు పోతిరెడ్డి గోపి, మోదీ నారాయణస్వామి ఆదేశాల మేరకు గాయపడిన విజయ్ కు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల నాగేశ్వరరావు, పెండ్యాల రాజు, వాతాడ డేవిడ్ రాజ్, నల్లమాటి పండు, లాజర్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత మన జుత్తుల సీని గారు, అలాగే మన పండు, తర్వాత మన పిల్లలు, తర్వాత నాగేశ్వర బాబు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పరిస్థితి కనీసం ఇంట్లో కొంచెం వారికి ఆ పోషకారం అవడానికి కూడా ఏమీ ఆధారం లేక మరి జుత్తుల సీని గారిని అడగడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, సరే మరి మీకోసం ఏదైనా మాకు తోచినంతగా కొద్దిగా సరుకులు అయితే మేము ఇస్తామని చెప్పి ఆయన పొద్దున మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే సాయంత్రం ఈ వస్తువులు తేవడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఇది 20వ వార్డుకి సంబంధించింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా బాగా ఆపదలో ఉన్నాడు. తర్వాత ఆధారం ఏమి లేదని మన తెలుగుదేశం పార్టీ మరి బదిరెడ్డి గోపి గారు, మోదీ నారాయణ స్వామి గారు వాళ్ళ ఆదేశాల మేరకు మరి జుత్తుల శ్రీని గారు ఇక్కడ సహాయం చేయాలి, ఎలాగైనా సరే వారిని ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఎక్కువైతే ఏమి చేయలేము కానీ ఏదో ఒక 2 రోజులు సరిపోడగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలతోటి మరి జుత్తుల శ్రీని గారు ఇచ్చారు. దానికి సహాయంతో మరి మన నల్లమాటి పండు, మన బత్తుల నాగేశ్వరరావు బాబాయ్ గారు, తర్వాత ఈ వాతాడు డేవిడ్ రాజు, మరి తమ్ముడు, మొత్తం మేము అందరం కలిపి రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మాకు కబురు పంపి ఇలా మాకు సహాయం చేయండి అని అంటారో వారికి సహాయం చేయడం కోసమే మరి ఈ కార్యక్రమం అయితే చేసాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మరి తమ్ముడికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం.